ఫ్రెండ్స్, ఈరోజు మనం గంటుమూటే అనే కన్నడ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మూవీ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇక మూవీ స్టార్ట్ చేద్దాం. మూవీ స్టార్టింగ్ లో ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి ఎగ్జామ్స్ రిజల్ట్ చూసుకుంటూ ఉంటారు. ఆ అమ్మాయిలు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే వాళ్ళ ఫ్రెండ్ మీరా అనే అమ్మాయి ఎగ్జామ్ రిజల్ట్స్ చూసుకోవడానికి అక్కడికి రాలేదని చిరాకు పడుతూ ఉంటారు. కానీ మీరా ఒక థియేటర్ లో సినిమా చూస్తూ ఉంటుంది. కట్ చేస్తే ఆ రోజు రాత్రి మీరా ఫ్రెండ్స్ ట్రిప్ కి బయలుదేరుతూ ఉంటారు. అయితే మీరా ఆ ట్రిప్ కి వస్తానని అక్కడికి కూడా రాదు. అందుకని ఒక అమ్మాయి మీరా వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి మీరా ఎక్కడ ఉందని అడుగుతుంది. అప్పుడు మీరా వాళ్ళమ్మ ఆమె మధ్యాహ్నమే వెళ్లిపోయిందని చెప్తుంది. దానితో మీరా ఫ్రెండ్స్ మీరా కోసం ఆ ట్రిప్ ని క్యాన్సిల్ చేసుకోవడం ఇష్టం లేక వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ తో ట్రిప్ కి వెళ్లిపోతారు. కట్ చేస్తే మీరా ఒక దట్టమైన అడవి మధ్యలో ఉన్న ఒక పర్వతం మీదకు వెళ్తుంది. మీరా తన జీవితంలో జరిగిన స్టోరీని ఒక బుక్ లో రాస్తూ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. మీరాకి 9 సంవత్సరాల వయసున్నప్పుడు సమ్మర్ హాలిడేస్ లో తన ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ బంధువుల ఊరికి వెళ్లిపోయి ఉంటారు. అందుకని మీరా ఒంటరిగా మిగిలిపోయింది. వాళ్ళ అమ్మ నాన్న కూడా పనిలోకి వెళ్లిపోవడంతో మీరా ఇంట్లో ఒంటరిగా ఉండలేక దేవుడి దగ్గర ఉన్న చిల్లర తీసుకుని సినిమా థియేటర్ కి వెళ్తుంది. అలా మీరా సినిమా చూస్తూ ఉండగా ఒక వ్యక్తి మీరా మీద చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తిస్తాడు. దానితో మీరా చాలా భయంతో బయటకు వెళ్లిపోతుంది. కానీ మీరా ఎలాగైనా ఆ మూవీ చూడాలని మళ్ళీ థియేటర్ లోకి వెళ్లి ముందు వరుసలో కూర్చుంటుంది. కొన్ని రోజుల తర్వాత మీరా పెద్దగవడంతో వాళ్ళ అమ్మకి మీరాని ఆ ఊర్లో ఉంచడం ఇష్టం లేక టౌన్ కు తీసుకుని వెళ్తుంది. ఎందుకంటే మీరా ఎవరితోనైనా లేచిపోతుందనే భయంతో అలా చేస్తుంది. తర్వాత మీరా స్కూల్లో జాయిన్ అవుతుంది. అక్కడ ఒక అబ్బాయి మీరాకి ఫ్లవర్ ఇస్తాడు. కానీ మీరాకి వాడు ఫ్లవర్ ఎందుకు ఇస్తున్నాడో కూడా తెలియదు. తర్వాత మీరా ఆ ఫ్లవర్ తీసుకోవడం వలన దానికి అర్థం ఏమిటో తెలుస్తుంది. కానీ ఆ అబ్బాయి మాత్రం మీరా తనతో ప్రేమలో పడిపోయిందని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. నెక్స్ట్ రోజు మీరా క్లాస్ లో ఉండగా ఆ అబ్బాయి మీరా దగ్గరకు వచ్చి మీరాని టచ్ చేస్తాడు. కానీ మీరాకి చిన్నతనంలో మగపిల్లలతో కలిసి స్నానం చేయడం గుర్తుకు వచ్చి అదేమీ పెద్దగా పట్టించుకోదు. నెక్స్ట్ రోజు ఆ అబ్బాయి మీరాకి హాయ్ చెప్పినా కూడా మీరా పట్టించుకోదు. తర్వాత మీరా పక్కన ఉన్న సాజిదా అనే అమ్మాయిని ఒక అబ్బాయి సాజిదాని లవ్ చేస్తున్నానని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. కట్ చేస్తే మీరా 9th క్లాస్ లో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి సల్మాన్ ఖాన్ మూవీ చూడటానికి వెళ్తుంది. మీరా సల్మాన్ ఖాన్ కి పెద్ద అభిమాని. అందుకని మీరా సల్మాన్ ఖాన్ కి ఒక లెటర్ పంపించాలని చాలా లెటర్స్ రాసి దాచిపెడుతుంది. ఒక రోజు మీరా వాళ్ళమ్మ ఆ లెటర్స్ చూసి మీరాని తిడుతుంది. ఇంకోసారి నాకు ఇలాంటివి కనిపించాయంటే నిన్ను స్కూల్ కి పంపించను అని చెప్తుంది. నెక్స్ట్ రోజు మీరా స్కూల్లో ఉండగా మధుసూదన్ అనే ఒక అబ్బాయిని చూస్తుంది. అందుకని మీరా మధుసూదన్ సల్మాన్ ఖాన్ లో ఉన్నాడు కదా అని తన ఫ్రెండ్స్ కి చెప్తుంది. అప్పుడు మీరా ఫ్రెండ్స్ వాడు సల్మాన్ ఖాన్ లో ఉండడం ఏంటి, వాడు ఒక కోతిలా ఉంటాడని చెప్తారు. అయినా మీరా మధుసూదన్ ని సల్మాన్ ఖాన్ లో ఊహించుకొని ప్రేమలో పడిపోతుంది. ఆ రోజు నుండి మీరా మధుసూదన్ ని ఫాలో అవుతూ మధు వైపు చూస్తూ ఉంటుంది. తర్వాత మీరా క్లాస్ లో లీడర్ గా ఉన్నప్పుడు మధు వైపు అలానే చూస్తూ ఉంటుంది. అప్పుడు మధు కూడా మీరా తన వైపు చూడటం గమనించి మీరా వైపు చూడటం స్టార్ట్ చేస్తాడు. క్లాస్ అయిపోయిన తర్వాత మధు తన ఫ్రెండ్స్ తో మీరా తన వైపు ఎందుకు అలా చూస్తుందో అడగమని చెప్తాడు. అప్పుడు మధు ఫ్రెండ్ మీరాతో నువ్వు మధు వైపు ఎందుకు చూస్తున్నావని అడుగుతాడు. అప్పుడు మీరా కావాలనే ఏమో నాకు తెలియదని వెళ్లిపోతుంది. నెక్స్ట్ రోజు మీరా స్కూల్లోకి వెళ్ళడానికి చాలా భయపడిపోతుంది. ఎందుకంటే తాను మధుని ప్రేమిస్తున్న విషయం మధుకు తెలిసిపోయిందని. తర్వాత మీరా తన క్లాస్ లోకి వెళ్తుంది. అప్పుడు మధు ఒక లెటర్ ని మీరాకి ఇస్తాడు. ఆ లెటర్ లో మధు మనిద్దరం పెళ్లి చేసుకుందామని రాసి ఉంటాడు. దానితో మీరా చాలా సిగ్గుపడుతుంది. తర్వాత మధు ఖోఖో ఆడుతూ ఉండగా మీరా తన ఫ్రెండ్స్ తో కలిసి అక్కడికి వస్తుంది. అప్పుడు మధు మీరా దగ్గరకు వచ్చి ఆ లెటర్ చదివిన తర్వాత కూడా నువ్వు ఇంకా ఏం చెప్పలేదు అంటాడు. అప్పుడు మీరా దేని గురించి అని అంటుంది. దానితో మధు సరే అని అక్కడి నుండి వెళ్లిపోవాలని చూస్తాడు. కానీ మీరా మధును పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నావని ఆపుతుంది. అప్పుడు మధు మనిద్దరం లవ్ చేసుకుంటున్నామని తెలిసిపోయింది కదా, నెక్స్ట్ ఏం చేద్దామని అంటాడు. అప్పుడు మీరా ఏమో నాకు తెలియదని చెప్తుంది. ఇక ఆ రోజు నుండి ఇద్దరు స్కూల్లో ఒకరినొకరు చూసుకోవడం, లంచ్ టైంలో ఇద్దరు పక్క పక్కనే కూర్చోవడం స్టార్ట్ చేస్తారు. ఒక రోజు మీరా అందరి దగ్గర హోంవర్క్ నోట్స్ తీసుకుంటూ ఉంటుంది. అప్పుడు మధు మీరాకి ఒక గ్రీటింగ్ కార్డ్ ఇస్తాడు. అందులో నాకు ఒక ఉమ్మ కావాలని ఉంటుంది. తర్వాత మీరా కావాలనే తన ఫ్రెండ్స్ కి లెక్కల్లో కొన్ని డౌట్స్ ఉన్నాయని మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తానని మధు కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. మీరా చాలాసేపు ఎదురు చూసి మధు ఇక రాడు అని వెళ్లిపోవాలని చూస్తుంది. అప్పుడే మధు అక్కడికి వాళ్ళ సార్ రావడంతో మీరా లంచ్ బాక్స్ మర్చిపోయాను అని అబద్ధం చెప్పి తప్పించుకుంటుంది.
తర్వాత మధు కూడా తప్పించుకుంటాడు. మీరా తన ఫ్రెండ్స్ తో కలిసి ఇంటికి వెళ్తూ ఉండగా అప్పుడు ఒక ఆటో డ్రైవర్ తన ఫ్రెండ్స్ తో కలిసి మీరా దగ్గరకు వస్తాడు. అప్పుడు అతని ఫ్రెండ్ మీరాతో, మా వాడు హీరోలా ఉంటాడు, వాడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు, నువ్వు కూడా ప్రేమించొచ్చు కదా అని అంటాడు. అప్పుడు మీరా, మీరు నన్ను ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు, దయచేసి వెళ్ళిపోండి అని అంటుంది. దానితో ఆటో డ్రైవర్, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు తెలుసు, ఆ బచ్చ మధుగాడి గురించే కదా అంటాడు. అప్పుడే పక్కింట్లో నుండి ఒక వ్యక్తి, ఏమైంది మీరా అని అనడంతో వాళ్ళు అక్కడి నుండి వెళ్లిపోతారు. కానీ మీరా మధు విషయం వీళ్ళకి ఎలా తెలిసిందని ఆలోచిస్తూ ఉంటుంది. నెక్స్ట్ రోజు మధు మీరా ఇద్దరు బస్ స్టాప్ లో ఉండగా మీరాని లవ్ చేస్తున్న ఆటోవాడి ఫ్రెండ్ అక్కడికి వచ్చి మధుతో ఒక నిమిషం మాట్లాడాలి అని బయటకు తీసుకుని వెళ్తాడు. మీరా మధుని వాళ్ళు ఏం చేస్తారు అని చాలా కంగారు పడుతూ బస్ స్టాప్ దగ్గరే ఉంటుంది. చాలా సేపు తర్వాత మధు అక్కడికి వస్తాడు. అప్పుడు మీరాకి మధుకి తగిలిన దెబ్బలు చూసి వాళ్ళు మధుని కొట్టారని తెలుస్తుంది. తర్వాత మధు, అసలు మన గురించి వాళ్ళకి ఎందుకు చెప్పావు అని మీరాని అడుగుతాడు. అప్పుడు మీరా, నేనెందుకు వాళ్ళతో చెప్తాను అంటుంది. అయితే వాళ్ళకి ఎలా తెలిసిందని మధు మీరాపై చాలా సీరియస్ అవుతాడు. అందుకని మీరా అక్కడి నుండి వెళ్లిపోతూ ఉంటుంది. అప్పుడు మీరా తన మనసులో ఇలా అనుకుంటుంది, సినిమాలో హీరో వీళ్ళని కొడతాడు, కానీ నా హీరో మాత్రం వాళ్ళతో తన్నులు తిన్నాడు. అందుకని మీరాకి ఆ క్షణమే మధుని మర్చిపోవాలని అనిపిస్తుంది. కానీ మీరా మధుని చాలా డీప్ గా లవ్ చేసింది. నెక్స్ట్ రోజు నిన్న జరిగిన గొడవలో ఏం జరిగిందో గాని ఆటో వాడు మధుని ఫాలో అవడం మానేస్తాడు. ఇలా ఉండగా ఒక రోజు మధు తన ఫ్రెండ్స్ తో కలిసి మీరాని సినిమాకి తీసుకుని వెళ్తాడు. అక్కడ థియేటర్ లో ఇద్దరు చాలా క్లోజ్ అయిపోతారు. తర్వాత మీరా ఆ సినిమా చూసి ఇంటికి వచ్చినప్పుడు అక్కడ మీరా వాళ్ళమ్మ మీరా పెదాలు చూసి, నీ పెదాలు ఎందుకలా పగిలిపోయాయి, వాస్లిన్ రాసుకొని చెప్తుంది. నెక్స్ట్ రోజు మీరా స్కూల్ కి వెళ్ళగానే మధు ఫ్రెండ్స్ మీరాని చూసి పెదాలు ఎందుకలా వాచిపోయాయని ఆట పట్టిస్తారు. దానితో మీరా ఈ విషయం వాళ్ళకి ఎలా తెలిసిందని మధుని అడుగుతుంది. అందుకని మీరా, ఈ అబ్బాయిలు ఎప్పుడు ఇలాంటి విషయాలు బయటకెందుకు చెప్తారు అని చాలా ఫీల్ అవుతుంది. సినిమా థియేటర్ లో జరిగిన మ్యాటర్ స్కూల్లో అందరికి తెలిసిపోవడంతో మీరాకి మొదటగా ఫ్లవర్ ఇచ్చిన అబ్బాయి మీరా తనని లవ్ చేయలేదన్న కోపంతో మీరా కనిపించిన ప్రతిసారి డగార్ అని ఏడిపిస్తూ ఉంటాడు. అసలు డగార్ అనే పదానికి అర్థం ఏమిటో తెలియక మీరా బాగా ఆలోచిస్తూ ఉంటుంది. నెక్స్ట్ రోజు కూడా బాయ్స్ టాయిలెట్ లో మీరా ఒక డగార్ అని రాస్తాడు. ఈ విషయం తెలిసిన మధు ఫ్రెండ్ అక్కడికి వచ్చి చెప్తాడు. కానీ మధు దాని గురించి పట్టించుకోకుండా, మీరా నీ గురించి నాకు తెలుసు, దాని గురించి వదిలిపెట్టని అక్కడి నుండి వెళ్లిపోతాడు. కానీ మీరాకి మాత్రం సినిమాలో హీరో హీరోయిన్ రక్షించినట్లు మధు వాడితో ఫైట్ చేసి మీరాని రక్షించాలని కోరుకుంటుంది. కానీ మధు పిరికివడలా అదేమి పట్టించుకోకుండా వెళ్లిపోతాడు. ఒక రోజు మీరా కూరగాయల మార్కెట్ కి వెళ్లి డగార్ అనే పదానికి అర్థం ఏమిటని ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడ ఒక వ్యక్తి వేషతో బేరమాడుతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళను చూసి మీరాకి అర్థమవుతుంది, డగార్ అనే పదానికి అర్థం ఒక వేష అని తెలుస్తుంది. ఇలా ఉండగా ఒక రోజు 10th క్లాస్ విద్యార్థులకు ఒక టూర్ ని ప్లాన్ చేస్తారు. ఆ టూర్ లో మధు మీరా ఇద్దరు ఎక్కడికి వెళ్ళినా మధు మీరా చేతులను టచ్ చేస్తూ ఉంటాడు. తర్వాత బాయ్స్ అందరూ నదిలో స్నానం చేస్తారు. అప్పుడు మధు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి మీరాని చెట్లలోకి తీసుకుని వెళ్తాడు. అక్కడ ఇద్దరు క్లోజ్ గా ఉన్నప్పుడు వాళ్ళ సార్ అక్కడికి వచ్చి ఇద్దరిని చూసి చూడనట్లు వెళ్లిపోతాడు. ఆ టూర్ అయిపోయిన తర్వాత స్కూల్లో ఆ సార్ మీరాని మధుని పిలిచి, మీ ఇద్దరి జంట చూడటానికి చాలా బాగుందని ఆ సార్ మీరాతో, ఈ స్కూల్లో అందరూ ఆశలన్నీ నీ మీదనే పెట్టుకున్నారు, కాబట్టి మీరు ఇలాంటి పనులు చేయడం తగ్గించుకోండి. ఇక 2 నెలల్లో ఎగ్జామ్స్ ఉన్నాయన్న సంగతి మీకు గుర్తుంది కదా, అందుకని ఇద్దరు ఎగ్జామ్స్ మీద శ్రద్ధ చూపండి. కాలేజ్ అయిపోయిన తర్వాత మీ ఇద్దరికి మంచి ఉద్యోగం వస్తే అప్పుడు మీరు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు. కాబట్టి ఈ విషయం అర్థం చేసుకుని బుద్ధిగా చదువుకోండి అని చెప్తాడు. కొన్ని రోజుల తర్వాత స్కూల్ కి హాలిడేస్ రావడంతో మధు మీరాని చూడాలని మీరా పక్కింట్లో ఉన్న వాళ్ళకి ఫోన్ చేస్తాడు. అప్పుడు మీరా, నేను రేపు లైబ్రరీకి వస్తానని చెప్తుంది. నెక్స్ట్ రోజు ఇద్దరు లైబ్రరీకి వెళ్లి చదువుతూ ఉంటారు. మీరా ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉండగా మధు మాత్రం మీరా మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు. త్వరలో ఎగ్జామ్స్ కూడా వస్తాయి. ఆ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత సెలవుల్లో మీరా మధును చూడాలని ఎప్పుడు మధు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అందుకని మధు ఫోన్ చేస్తాడని పక్కింటి పాప దగ్గర ఆడుకుంటూ ఫోన్ వైపు చూస్తూ ఉంటుంది. కానీ మధు ఒక్కసారి కూడా ఫోన్ చేయడు. అందుకని మీరా, మధు నన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. కానీ ప్రేమంటే ఇంతేనా, అతనికి నన్ను చూడాలని అనిపించడం లేదా, ఒకవేళ నన్ను మర్చిపోయాడని ఆలోచిస్తూ ఉంటుంది. ఇలా ఉండగా ఎగ్జామ్స్ రిజల్ట్స్ కూడా వస్తాయి. అందుకని మీరా రిజల్ట్స్ చూసుకోవడానికి స్కూల్ దగ్గరకు వెళ్తుంది. మీరా స్కూల్ ఫస్ట్ రావడంతో అందరూ కంగ్రాచులేషన్ చెప్తూ ఉంటారు. కానీ మీరా మాత్రం మధు కోసం చూస్తూ ఉంటుంది. తర్వాత మీరా మధు దగ్గరకు వెళ్తుంది. అప్పుడు మధు మీరాని చూసి, సారీ మీరా, నీకు ఫోన్ చేయలేకపోయాను, ఊర్లో లైన్లు సరిగ్గా పనిచేయడం లేదని చెప్తాడు. తర్వాత మధు నేను ఫెయిల్ అయ్యాను అని మీరాతో చెప్తాడు.
అన్ని సబ్జెక్టుల్లో బాగానే రాశాను, కానీ ఎలా ఫెయిల్ అయ్యానో తెలియడం లేదు. వీడు కూడా నా దాంట్లో చూసి రాశాడు, అయినా వాడు పాస్ అయ్యాడు, నేను ఫెయిల్ అయ్యాను. ఇప్పుడు నేను ఇంటికి వెళ్తే మా నాన్న నన్ను చంపేస్తాడు. అయినా నువ్వేం కంగారు పడకు మీరా, నేను మళ్ళీ రాసి పాస్ అవుతానని చెప్తాడు. కానీ మీరా మాత్రం మధుని చాలా మిస్ అయి ఉంటుంది. తర్వాత మీరా కాలేజీలో జాయిన్ అవుతుంది. అక్కడ మధు లేనందుకు మీరాకి చాలా బోర్ కొడుతుంది. క్లాస్ అయిపోయిన తర్వాత మీరా కోసం మధు బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. తర్వాత ఇద్దరు ఒక హోటల్ కి వెళ్తారు. అప్పుడు మధు మీరాతో, నువ్వు కూడా నాతో పాటు ఉన్నావు కదా, నువ్వు ఎలా పాస్ అయ్యావు? అయినా నీకు నేను కరెక్ట్ కాదు మీరా, నువ్వేమో ఇంటెలిజెంట్ స్టూడెంట్వి, కానీ నేను ఫెయిల్ అయిన వాడిని అంటాడు. అప్పుడు మీరా, నువ్వెందుకిలా మాట్లాడుతున్నావు అంటుంది. నెక్స్ట్ రోజు మీరా మధు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడు మధు ఇద్దరు ఫ్రెండ్స్ ని వెంట పెట్టుకుని అక్కడికి వస్తాడు. అప్పుడు మీరా, వాళ్ళు నీ ఫ్రెండ్సా అని రౌడీ వెధవల్లా ఉన్నారు అంటుంది. అప్పుడు మధు, ఇంట్లో ఉండి ఏం చేయాలి, ఫ్రెండ్స్ అందరూ కాలేజీకి వెళ్తున్నారు, నేను మాత్రం ఇలా బయట ఉన్నాను అంటాడు. అప్పుడు మీరా, బోర్ కొడితే చదువుకోవచ్చు కదా అని చెప్తుంది. దానితో మధు, అంటే నువ్వు సీనియర్వి, నేను జూనియర్ని అంతే కదా, ఇంట్లో ఉంటే అమ్మ తిడుతుంది, ఇక్కడికి వస్తే నువ్వు అని చాలా సీరియస్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇలా ఉండగా మధు ఎగ్జామ్స్ రిజల్ట్స్ రావడంతో మీరా వెళ్లి చూస్తుంది. కానీ ఈసారి కూడా మధు 4 మార్కులతో ఫెయిల్ అయి ఉంటాడు. అందుకని మీరా మధు దగ్గరకు వచ్చి రీవాల్యుయేషన్ పెడదామని చెప్తుంది. దానితో మధు, ఈసారి నేను పాస్ అవుతానని అనుకున్నాను, ఇదంతా నీ వల్లనే, నువ్వు నా జీవితంలోకి రాకముందుకు నేను బాగానే ఉన్నాను అని మీరాతో అంటాడు. అప్పుడు మీరా, నేనేం చేశాను మధు అంటుంది. అప్పుడు మధు, నన్ను క్షమించి మీరా, నా ఉద్దేశం అది కాదు, నువ్వు నా జీవితంలో బెస్ట్ గిఫ్ట్ అని చెప్తాడు. ఈ రోజు మా నాన్న నేను పాస్ అవుతానని ఎంతో సంతోషపడి డిప్లొమా ఫామ్ కూడా ఫిలప్ చేశాడు అని చాలా ఫీల్ అవుతాడు. అప్పుడు మీరా, నువ్వేం బాధపడకు మధు, రీవాల్యుయేషన్ పెడితే నువ్వు ఖచ్చితంగా పాస్ అవుతావని ధైర్యం చెప్తుంది. అప్పుడు మధు, మీరా నీకు గుర్తుందా, మన క్లాస్ లో ప్రిన్సిపల్ ఎప్పుడు చెప్తూ ఉండేవాడు, ఫస్ట్ క్లాస్ వస్తే ఫస్ట్ క్లాస్ లైఫ్ ఉంటుందని, సెకండ్ క్లాస్ వస్తే సెకండ్ క్లాస్ లైఫ్ ఉంటుందని చెప్తూ ఉండేవాడు అని మీరాతో చెప్పి చాలా ఫీల్ అవుతాడు. తర్వాత ఇద్దరు బస్ స్టాప్ దగ్గరకు వస్తారు. అప్పుడు మీరా మధు బాధపడటం చూసి జాగ్రత్తగా ఉండని చెప్పి బస్ ఎక్కుతుంది. మధు కూడా మీరాని బస్ ఎక్కించి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ రోజు మీరా దగ్గరకు మధు ఫ్రెండ్ వచ్చి మీరాని మధు ఇంటి దగ్గరకు తీసుకుని వెళ్తాడు. అక్కడికి వెళ్లి చూస్తే మధు చనిపోయి ఉంటాడు. దానితో మీరా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. తర్వాత మీరా మధుని పట్టుకొని చాలా ఫీల్ అవుతుంది. ఇలా కొన్ని రోజులు మీరా మధు జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఒకరోజు మీరా మధు వాళ్ళ ఫాదర్ ని చూస్తుంది. ఆ రోజు రాత్రి మీరా తన మనసులో ఇలా అనుకుంటుంది, అసలు మధు ఇలా ఎందుకు చేశాడు, మరి ఇంత స్వార్థపరుడుగా ఎలా మారగలిగాడు, అమ్మ నాన్న అక్క వీళ్ళు ఎవరు మధుకి గుర్తు రాలేదా, అతను మరి ఇంత పిరికివాడా, కేవలం ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయినందుకు ఎవరైనా ఇలా చేస్తారా, మధు నన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు, నన్ను ప్రేమించిన వాడు అయితే నన్ను వదిలిపెట్టి ఎలా వెళ్లిపోయాడు అని ఫీల్ అవుతుంది. ఈ విధంగా తన జీవితంలో జరిగిన స్టోరీ రాసి మీరా కూడా చనిపోవాలనే ఉద్దేశంతో ఇలా పర్వతం పైకి వచ్చింది. కానీ చివరి క్షణంలో మీరా చనిపోవడం కరెక్ట్ కాదని ఆలోచిస్తుంది. మధు చనిపోయిన తర్వాత మీరా కలలో నుంచి ఒక చుక్క కన్నీళ్లు కూడా బయటకు రాలేదు. కన్నీళ్లు బయటకు వస్తే ఎక్కడ మధు జ్ఞాపకాలను మర్చిపోతాననే భయంతో మీరా ఒక్కసారి కూడా మనస్ఫూర్తిగా ఏడవలేదు. మధు ఎప్పటికీ తన మనసులోనే భద్రంగా ఉండాలని కోరుకుంటుంది. అందుకని మీరా ఆత్మహత్య చేసుకోవడం కరెక్ట్ కాదు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక్కడితో మూవీ ఎండ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి.